బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అలాగే పాకిస్తాన్ ఆర్మీకి మధ్య ఆ యుద్ధం కొనసాగుతోంది. పాకిస్తాన్ ఆర్మీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది బలూచ్ ఆర్మీ. ఖైదీల మార్పిడి ప్రతిపాదనకు అంగీకరించకపోతే గంటకు ఐదుగురిని చొప్పున మందిరను చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. 48 గంటల్లో తమ డిమాండ్కు అంగీకరించాలంటూ బిఎల్ఏ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. గత 2 రోజుల క్రితం ఎప్పుడైతే ట్రైన్ని పేల్చేస్తుందో, మరి ముఖ్యంగా ట్రైన్ ట్రాక్ని పేల్చేస్తుందో, ఆ తర్వాత ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 48 గంటల టైం ఇచ్చింది. ఆ 48 గంటలకు సంబంధించి ఆ లెటర్ని కూడా కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ లెటర్కి సంబంధించి 48 గంటల డెడ్లైన్ విధించిన ఆ లెటర్ని నిన్న కూడా మేము చూపించాం, ఇప్పుడు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే 48 గంటల్లో తమ బంధువులుగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టాలి. దాంట్లో మరి ముఖ్యంగా ఒకటే చెప్పుకొచ్చింది, అదృశ్యమైన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు తమ కోసం పోరాడిన వాళ్ళు కావచ్చు, అలాగే బంధువులుగా చేసుకున్న వాళ్ళు కావచ్చు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వారిని విడిచిపెట్టాలి అన్కండిషనల్గా, అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా వారిని విడిచిపెట్టాలంటూ కూడా లెటర్లో ప్రస్తావించింది. ట్రైన్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ముగియలేదంటోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ తమ చేతిలో దారుణంగా ఓడిపోయిందంటూ బిఎల్ఏ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కూడా ఇటు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ పాకిస్తాన్కి సంబంధించి ఐఎస్పిఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ కూడా మాట్లాడిన సందర్భం ఆయన ఏమంటున్నారంటే కనుక, అక్కడ కోట్ చేస్తున్న మీడియా ప్రకారం చెప్పాలంటే 21 మంది హోస్టెసెస్, 21 మంది ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్బంధంలో ఉన్న వాళ్లకు సంబంధించి 21 మంది వాళ్ళు ఇంకా బాధితులుగా ఉన్నారంటూ చెబుతూనే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇక్కడ దాదాపుగా మీకు గుర్తుంటే కనుక ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకొస్తున్న సందర్భంలో పాకిస్తాన్ ఏమంటుందంటే కనుక, సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు 190 మంది ప్రయాణికులని కాపాడారు. దీంతోపాటు 30 మంది మిలిటెంట్స్ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన 30 మందిని హతమార్చారంటూ పాకిస్తాన్ చెప్పుకొస్తోంది. హైజాగ్ అయిన తర్వాత నుంచి. కానీ ఇక్కడ 450 మందికి సంబంధించి అక్కడ ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారి ఆ లెటర్ని మీరు చూడొచ్చు. 48 గంటల వార్నింగ్కి సంబంధించి ఆ లెటర్ని మీరు చూస్తే అదుగు, ఆక్యుపైయింగ్ ఫోర్సెస్ రిట్రీట్, మోర్ దెన్ 30 పర్సనల్ ఎలిమినేటెడ్, 48 hour అల్టిమేటం ఫర్ ప్రిజనర్ ఎక్స్చేంజ్ అంటూ 48 గంటల డెడ్ లైన్ని విధించింది. 48 గంటల అల్టిమేటం, అంటే 48 గంటలకు సంబంధించి అల్టిమేటం జారీ చేస్తుంది ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ప్రిజనర్ ఎక్స్చేంజ్, ఖైదీల మార్పిడి నేపథ్యంలో కంటిన్యూ చేస్తే కనుక ఒకసారి ఆ లెటర్ని ఫుల్ ఫ్రేమ్లోకి చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఇంకొన్ని కీలక అంశాల గురించి కూడా ప్రస్తావించడం జరుగుతోంది. దాంట్లో ఏమనుంది, 214 మంది బందీలుగా చేసుకున్నాం. దాంట్లో మిలిటరీకి సంబంధించి ఉన్నారు, పారామిలిటరీ వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు మరికొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉన్నారంటూ ఆ లెటర్లో ప్రస్తావించిన పరిస్థితి. కంటిన్యూ చేద్దాం ఆ లెటర్ని. మీరు చూస్తే కనుక దాంట్లో 48 hours అల్టిమేటం ఫర్ ప్రిజనర్ ఎక్స్చేంజ్ అని చెప్పి అక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక అదిగోండి 214 మందికి సంబంధించి 200 సెకండ్ లైన్లోని సెకండ్ పేరాలోని సెకండ్ లైన్ చూడండి. అండర్ ద రూల్ ఆఫ్ వార్ 214 hostages are considered prisoners of war and BLA is prepared for a prisoner exchange అంటూ కూడా 214 మంది తమ నిర్బంధంలో ఉన్న వాడిని విడిచిపెట్టేస్తాం, అయితే ప్రిజనర్ ఎక్స్చేంజ్ ఖైదీల మార్పిడి నేపథ్యంలో అంటూ 48 hours టు ఇమీడియట్లీ అంటూ చెప్పుకొచ్చింది. అండ్ అన్కండిషనల్లీ రిలీజ్ బలూచ్ పొలిటికల్ ప్రిజనర్స్, అంటే తమ రాజకీయ నాయకుడిని, ఖైదీలుగా ఉన్న రాజకీయ నాయకుడిని విడిచిపెట్టాలంటోంది, అలాగే అదృశ్యమైన వాళ్ళకు సంబంధించి విడిచిపెట్టాలంటోంది. దాంతోపాటు వాళ్ళ యాక్టివిస్టులను, బలూచ్ యాక్టివిస్టులను ఎటువంటి కండిషన్స్ లేకుండా విడిచిపెట్టాలని చెబుతూనే దాంతోపాటు థర్డ్ పేరాకి సంబంధించి మీరు చూస్తే ఆ 214 మందిలో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మిలిటరీ ఉంది, పారామిలిటరీ ఉంది, పోలీస్ ఉంది, అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ 4 విభాగాలకు సంబంధించిన అధికారులు ఉన్నారంటూ కూడా ఆ 214 మందిలో చెప్పుకొచ్చింది. ఒకవేళ ఇప్పటికే కొంతమంది మరణించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఏమంటోంది, అందరినీ కాపాడే ఉంటుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్కి సవాల్ చేస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఒకవేళ మీరు కాపాడారనుకుంటే కనుక యుద్ధ క్షేత్రంలోకి ఇండిపెండెంట్ జర్నలిస్టులను, అలాగే దాంతోపాటు మరికొంతమంది ఎవరైతే అక్కడ నిజాలను చెప్పగలరని భావిస్తారో వాళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళే నిగ్గు తేలుస్తారు, వాళ్ళే ప్రపంచానికి చెబుతారని చెప్పిన తర్వాత అంతకన్నా ముందు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ది పాకిస్తాన్
Pakistani army will bear full responsibility for the consequences. ఒకవేళ కనుక మీరు మిలిటరీ ఆపరేషన్ చేపట్టినా లేకపోతే మా మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలని ప్రయత్నం చేసినా వెంటనే ఆ 214 మందిని మేము చంపేస్తాం. దీనికి పూర్తి బాధ్యత, ఆ తీవ్ర పరిణామాలకి పూర్తి బాధ్యత పాకిస్తాన్ ఆర్మీని భరించాల్సి ఉంటుంది అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది ఆ అల్టిమేటంలో. ద అనౌన్స్మెంట్ ఈస్ ఫైనల్ అండ్ ఇర్రివోకబుల్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే అది ఫైనల్ అనౌన్స్మెంట్ అని చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ లెటర్ బట్టి అర్థమవుతోంది, ఇక్కడికి చూసుకుంటే గంటకు 5 మందిని అంటోంది ఒక సందర్భంలో. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది మృతి చెందారు, కొంతమంది ఇప్పటికీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలో హతమయ్యారంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమందికి సంబంధించి వాళ్ళ చెరలో ఉన్నారు? పాకిస్తాన్ ఆర్మీ అయితే మాత్రం అందరినీ కాపాడేస్తామంటోంది. కానీ కాపాడిన వాళ్ళకు సంబంధించి కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది ఏంటంటే కనుక, మీరు కాపాడలేదు, మేము విడిచిపెట్టేశాం. దాంట్లో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. యుద్ధానికి సంబంధించి యుద్ధ నియమాలకి నిబంధనలకి కట్టుబడి వారిని విడిచిపెట్టేశాం, వారిని వదిలేశాం. వాళ్ళే దీనికి సంబంధించి వాళ్ళు మాత్రమే బయటపడ్డారు. దాన్ని మీరు కాపాడారని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ కూడా ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు పాకిస్తాన్ దీని కౌంటర్గా ఎటువంటి సమాధానం చెప్పబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. కానీ ఒకటే చెబుతోంది, ఇటు మొత్తంగా 33 మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటరీస్ని మేము హతమార్చాం. అలాగే తమ స్నైపర్ టీమ్స్ అంటే తుపాకులు పట్టుకొని ఉంటారు, స్నైపర్స్ అంటూ ఉంటారు. తుపాకులకు సంబంధించి కాస్త స్ట్రాంగ్గా ఉంటాయి, స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి. ఆ స్నైపర్ టీం అనేది ఒక ప్రత్యేకమైన బృందం ఉంటుంది. ఆ స్నైపర్స్ రంగంలోకి దిగాయి. అలాగే ఆత్మాహుతి దాడులకు పాల్పడే వాళ్ళు ఆ ట్రైన్లో ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది కదా. వాళ్ళను హతమార్చింది ఈ స్నైపర్ టీం. హతమార్చి అక్కడ బంధులుగా ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చిందంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించి చెబుతున్న పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, అది ప్రభుత్వ వర్షన్. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వర్షన్ వేరేలా ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏముంటుందంటే కనుక, అది మీరు మా చేతుల నుంచి, మా నిర్బంధం నుంచి తీసుకువెళ్ళడం కాదు, మేము విడిచిపెట్టిన వాళ్ళని తీసుకువెళ్ళిపోయి మీరేదో ఉద్ధరించినట్టుగా, మీరేదో అక్కడేదో వాళ్ళని కాపాడేసినట్టుగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. సో ఇక్కడ అర్థమవుతుంది ఒకటి, ఎవరిది కూడా ఒక క్లారిటీ రావట్లేదు అనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఒకటి మాత్రం చెప్పడం జరుగుతోంది. ఏమంటుందంటే కనుక, ఎస్ మీరు క్లెయిమ్ చేస్తుందే నిజం అనుకుంటే యుద్ధక్షేత్రంలోకి ఇండిపెండెంట్ జర్నలిస్టులను పంపించండి, లేకపోతే మీకు అక్కడ కరెక్ట్గా ఉంది, ఇన్ ద సెన్స్ అక్కడ జరిగింది కరెక్ట్ అని మీరు అనుకుంటే కనుక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని పంపించండి, లేకపోతే మీడియా హౌసెస్కి సంబంధించి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళే నిజాలను నిగ్గు తేల్చి ప్రపంచానికి చెబుతారు. వాళ్ళ మీద ఆరోపించడం, వీళ్ళ మీద ఆరోపించడం కాదు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళే నిజాలను ప్రపంచానికి చెబుతారంటూ చెబుతోంది. మీరు మమ్మల్ని చంపినా మా యుద్ధం ఆగదు, మా యుద్ధం కొనసాగుతుందంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళకి అంటే పాకిస్తాన్కి సంబంధించి కంటిన్యూస్గా వార్నింగ్ ఇస్తూనే ఉంది. కానీ దీని మీద ఎక్కడా కౌంటర్ ఇవ్వట్లేదని చెప్పుకోవచ్చు పాకిస్తాన్. ఎందుకంటే అక్కడికి పంపించేందుకు ఇంతవరకు ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఒకవేళ ఉందంటే కనుక వెంటనే ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. పాకిస్తాన్ రైలు హైజాక్ ఘటనకు సంబంధించి ప్రతీకారం తీర్చుకుంటోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఎందుకంటే కనుక పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దీని గురించి చెప్పుకొచ్చిన సందర్భం. ఇందులో బలూచిస్తాన్ కమాండర్ పాక్ సైన్యానికి స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేసిన సందర్భం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులు మాట్లాడారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military
in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. రైట్, అది బలూచ్ కమాండర్, అక్కడ బలూచ్ ఆర్మీకి సంబంధించిన ప్రతినిధి చెబుతున్న పరిస్థితి. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇటు చైనాను హెచ్చరిస్తున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, అలాగే పాకిస్తాన్ కూడా హెచ్చరిస్తున్నారు. ఏయ్ చైనా, వదిలిపో ఇక్కడి నుంచి. ఏయ్ పాకిస్తాన్, ఇది నీది కాదు, బలూచ్ మాది. ఇక్కడ కానీ అడుగు పెట్టావా ఇక్కడి నుంచి నీకు చుక్కలే అంటూ ఇద్దరిని ఒకేసారి బెదిరిస్తున్న పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. మేము ఎంతటికైనా సిద్ధం, మా బలూచిస్తాన్ని కాపాడుకుంటాం అని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడతా ఉంటూ చెప్తోంది. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక 48 గంటల సమయం ముగిసిపోయింది. నిన్న రాత్రికే ఈ 48 గంటల సమయం ముగిసింది. ఇప్పుడు ఈ 48 గంటల తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం చేయబోతోంది? మిగిలిన నిర్బంధంలో ఉన్న వాళ్ళందరినీ చంపేయబోతోందా? గంటకి 5గురిని చంపేస్తామంటూ చెబుతోంది. కొన్ని సందర్భాల్లో గంట అనే టైం కూడా కాదు, అందరినీ ఒకేసారి చంపేస్తామని చెప్పిన సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ మాత్రం అందరినీ కాపాడేస్తాం. 450 మంది ఉంటే కనుక దాదాపుగా 300 అంశం అక్కడొక్కడ నంబర్లో కాస్త అటు ఇటుగా కనిపిస్తోంది. 300 మంది కాపాడడం, లేకపోతే 330 మందిని కాపాడడం, ఇటువంటి మాట వినిపిస్తోంది. కానీ ఎంతమందిని కాపాడారు? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏమంటుంది? మా దగ్గర ఇంకా నిర్బంధంలో ఉన్నారు, వాళ్ళందరినీ లేపేస్తామంటోంది. లేదు, పాకిస్తాన్ నువ్వన్న మాట నిజం అనుకుంటే, ఇది బలూచ్ మాట, నువ్వన్న మాట కనుక నిజం అనుకుంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని గ్రౌండ్లోకి దించు, యుద్ధ భూమిలోకి రాణి, ఎందుకు అడ్డుకుంటున్నావు? నిజాన్ని బయటకు చెప్తారన్న భయమా? మీరు ఏదైతే చెప్తున్నారు 190 మందో లేకపోతే 200 మందో 300 మందో ఏదో చెప్తున్నారు కదా నెంబర్, అది మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏమని? మేం విడిచిపెట్టేసిన వాళ్ళని, యుద్ధ నియమాలకు కట్టుబడి యుద్ధ క్షేత్రంలో ఎలా ఉండాలి ఆ నియమాలకు కట్టుబడి మాత్రమే మహిళల్ని విడిచిపెట్టాం. కానీ ఇన్ఫాక్ట్ మహిళలను విడిచిపెట్టాం, చిన్నపిల్లలను విడిచిపెట్టాం, వృద్ధులను విడిచిపెట్టాం. కానీ మీరు చేస్తోందేంటి? మా మీద పగ ప్రతీకారం తీర్చుకోలేక మా మహిళల మీద, అంటే బలూచ్ మహిళల మీద, దాంతోపాటు బలూచ్ పౌరుల మీద మీరు అన్యాయంగా దాడులు చేస్తున్నారు, బలూచ్ పౌరుల్ని చంపేస్తున్నారు అంటూ చెప్పుకొస్తుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, ఇది నీకు ఇదే ఫైనల్ హెచ్చరిక. బలూచ్కి స్వాతంత్రం ఇచ్చాయి, మా ఉద్యమకారులను విడిచిపెట్టాయి, మా యాక్టివిస్టులను విడిచిపెట్టాయి, మా నుంచి అపహరించుకుపోయిన వ్యక్తులను విడిచిపెట్టాయి, లేకపోతే పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా చేస్తామంటూ ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోందా, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించి ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతోంది? మీరు చూస్తున్నారు హెలికాప్టర్లు యుద్ధ భూమిలోకి అక్కడికి చేరుకున్న సందర్భం. అక్కడ కేవలం హెలికాప్టర్లు మాత్రమే కాదు, డ్రోన్లు కూడా చేరుకున్నాయి. డ్రోన్లతో యుద్ధానికి దిగిన పరిస్థితి. స్నైపర్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. ఏ సొరంగం దగ్గరైతే ఈ రైలు ఇరుక్కుపోయిందో ఆ సొరంగ మార్గం దగ్గరికి స్నైపర్ టీమ్స్ దించాయి. ట్రైన్లతో వెళ్ళింది, హెలికాప్టర్లతో వెళ్ళింది, డ్రోన్లతో దాడులు చేసింది, అక్కడ వారిని కాపాడే ప్రయత్నం చేసింది. కానీ ఇదంతా జరగలేదు అంటోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇటు మమ్మల్ని పాకిస్తాన్ హతమార్చడం కాదు, పాకిస్తాన్ ఆర్మీని మేము ఇబ్బందులు పెట్టాం, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులని మేము చంపేశాం అంటూ బేల్యే క్లెయిమ్ చేస్తోంది. ఎవరి మాట నిజం, ఎవరి మాట వాస్తవం?
మీకేమనిపిస్తోందని కమెంట్ చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చేస్తున్నప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం, మరి ముఖ్యంగా పొరుగునున్న పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం, తద్వారా మీకు అక్కడ పరిస్థితుల మీద అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడుకుని చేసే ఉద్దేశం RTVకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చేస్తుంటే కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది.